హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. బాగున్నా మమ్మీ. హాయ్ డాడీ. హాయ్. ఏం చేస్తాను? ఏం లేదు, వాళ్ళు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అన్ని పేమెంట్లు చూసుకొని వచ్చి ఇంకా వాళ్ళ కొంటాడు కూర్చున్నా. సండే పని అయిపోయిందా? పేమెంట్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. ఇంకా మీ అమ్మది ఉంటుంది మళ్ళీ సండే వచ్చి. అవును మమ్మీ, ఈరోజు సండే. ఈరోజు సండే మళ్ళీ వచ్చింది కానీ నో నాన్ వెజ్. ఎందుకు? అందరు గుత్తి వంకాయ కూర చేయమని కామెంట్ పెట్టారు. ఎవరో నవీన్ మనం చూడకపోతే ఖచ్చితంగా చూడు నవీన్, నువ్వే చూడు, నాకు తెలియదు అది ఎక్కడో వీడియోలోనే ఉంది, వాళ్ళే చూసుకుంటారులే. ఇక మళ్ళీ నాన్ వెజ్ చేస్తే లాభం లేదని ఇంకా సండే వచ్చినాక సండే కావాలంటే చూడండి అక్కడ డేటు అక్కడ ఉంటుంది వాచ్ 4. మళ్ళీ అబద్ధం చెప్తుంది అనుకుంటారేమని. లేదు, గుత్తి వంకాయ కూర చేస్తుండా, ఈరోజు వెజ్ చేస్తుండా. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుండాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేసే వంట గుత్తి వంకాయ. అసలు సిసలైన గుత్తి వంకాయని అది అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అది కాదు, ఇట్టనే ఇది అసలు సిసలైన గుత్తి వంకాయ అంటే ఇవాళ నేను చేసేది. అన్నీ కరెక్ట్గా చేసి కరెక్ట్గా ఎట్ట చేయాలో చేస్తారు, చేసి చూపిస్తా. కరెక్ట్గా ఇట్టనే చేసేది గుత్తి వంకాయ కూర చూపిస్తా. సరే బావా, స్టార్ట్ చేయి. సరే మరి వంకాయలు చేశారు నాకు కడుపులో ఆకలి అవుతుంది. అవునా? ఇది విన్నారా? చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. నువ్వు చేసే తొందరగా చేస్తే బాగుండు. అయినాక పెట్టుకుంటే ఎప్పుడో ఇది అయ్యేది. సరే చేస్తాను. తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, సాయంత్రానికి కాదా తిన్నర్లే. చపాతీ తిన్నారు. అది మార్నింగ్ కదా అనుకుంటారు, మధ్యాహ్నం కూడా తిన్నారు. అయ్యే చపాతీలు, వంట కాలేదు కాబట్టి అదే చపాతీ మధ్యాహ్నం పెట్టాం. సరే మరి చేసుకుందాం. సరే రండి వంట చేసుకుందాం. సైడీ బావా, సైడీ. చూడండి, నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. మసాలాలు ఏమేమి పడతాయి అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 15 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు నూగులు, 2 స్పూన్లు కొబ్బరి పొడి, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 1 స్పూను మెంతులు, 1 స్పూను పల్లీలు. ఇక్కడేం లేవు, 4 ఎక్కువ వేయకూడదు, ఈ వాసన బాగుండదు, కొద్దిగా వేయాల. 3 లవంగాలు చూడండి, 3 లవంగాలు, ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ మటన్ స్మెల్ వస్తుంది. 2 యాలక్కాయలు, ఒక చిన్న చెక్క, మెంతులు చెప్పినా కదా, ఇవన్నీ చెప్పినా కదా, అంతే. ఇవన్నీ మనము వేయించుకుందాం. నూనెలో వద్దు, ఉట్టినే వేయించాల, ఉట్టి డ్రైనే వేయించాల. చూడండి, ముందు మనం ఏం వేసుకోవాలంటే ఇట్లా వేసేదంటే కూడా ఉంటుంది తేడా, ఏదంటే అది వేయకూడదు. ఫస్ట్ మనం ధనియాలు వేసుకోవాలా. చూడండి, ఆయిల్ వేయొద్దు, ఆయిల్ వేస్తే ముద్ద అవుతుంది. ఇక్కడ మనకు ఆయిల్ అవసరం లేదు. అయితే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. వెంటనే పచ్చెనగపప్పు, ఇప్పుడు లవంగాలు, యాలక్కాయ, మొగ్గలు 3 కొంచెం వేసుకోవాలా. వాటి వాసన బాగుండదు వీటిల్లో. అట్టని వేయకుండా మరీ సప్పగా అనిపిస్తుంది, అది మసాలా అన్నట్టు కూడా ఉండదు. సిమ్లో పెట్టుకుందాం, ఆయిల్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి కొద్దిగా నిదానంగా ఎంచుకోవాలా. చూసుకోండి ఒకసారి, చాలా ఐటెంలు పడతాయి, కొద్దిగానే చాలా పడతాయి. అన్నీ ఉండాలి, కొంచెమైనా సరికి తెచ్చుకోవాలా. అవి ఉండాలి కదా, తెచ్చుకోవాలి. మరి ఇది కొద్దిగా కష్టమైన పని. మనం అనుకుంటాం గుత్తి వంకాయ అంత ఈజీ కదా అనుకుంటాం, కానీ దీనికన్నా చికెన్ చేసుకునేదే ఈజీ. గుత్తి వంకాయ కొద్ది పనే ఉంటుంది. ఇప్పుడు మనం మెంతులు, కొంచెం మేగాల.
బాగా కమ్మటి స్మెల్, మంచి వాసన వస్తుంది. ఏగిని ఇప్పుడు మనం ఏగిని ఇంకా దించుతాం అన్నప్పుడు టక్కున ఇగో నూగులు ఇది ఆఫ్ చేస్తాం అన్నప్పుడు వేసుకోవాలా. చాలు ఆఫ్ చేస్తా, అయ్యి ఆ వేడికే ఎగిపోతాయి. ఇప్పుడు కొబ్బరి ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కొబ్బరి, ఎందుకంటే అది ఎక్కువ వేగకూడదు. ఎక్కువ వేగితే వాసన వస్తాయి, ఆయిల్ వాసన కమ్మురు వాసన వస్తాయి. చాలు ఆ వేడికి అయ్యే మంచిగా ఎగుతాయి. చాలు అటు వదిలేసుకుందాం. అయ్యే మంచిగా చల్లారుతాయి. అవి మంచిగా చల్లారుతూ ఉంటాయి. మనం ఈలోపు వంకాయలు కోసుకుందాం పదండి. బావా ఉందా వంకాయలు కట్ చేసి దూరా. వచ్చేయి బాబు. చూడండి వంకాయలు ఇవి దొరికినాయి. ఇంకా కొద్దిగా బ్లాక్ వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి. అచ్చం నల్లగా వంకాయలు నాకు దొరకలే. ఏ ఒకటని ఇది తెచ్చిన. ఇవి కూడా బాగానే ఉంటాయి. కొద్దిగా మచ్చలు ఉంటాయి అన్నమాట దీనికి. అచ్చం బ్లాక్ అంటే ఇట్లా ఉంటాయి, నల్లగా బ్లాక్గా ఉంటాయి. అవి అయితే ఇంకా బాగుంటాయి. వచ్చేయి బా కట్ చేసి దూరా. చూడండి నీళ్ళు పోసిన డీస్లో నీళ్ళు పోసి ఉప్పు వేసుకోవాలా, మరింత ఉప్పు వేసుకోవాలా. అప్పుడే అవి కండ్రెక్కకుండా నసివు రెక్కకుండా ఉంటాయి. ఒక 3 స్పూన్లు దాకా వేసుకుంటా. 3 స్పూన్లు వేసి మంచిగా నేనైతే శాఖతోటే కలిపెట్టుకుంటా. చేయి కూడా ముంచను, తడి నీళ్ళు అవుతాయి అని ఇట్లా కలిపెట్టుకోవాలా. ఎటు బావా ఏం సప నూకలు అనిపోతుండవా? ఈసారి వీడియో పెట్టడం లేట్ అయిందండి కొద్దిగా. ఎందుకంటే మా అక్కకు బాగలేదు. మా అక్కకు థైరాయిడ్ గడ్డ అయింది. థైరాయిడ్ ఆపరేషన్ చేసుకుంది ఇక్కడ బెంగళూరులో రామయ్య హాస్పిటల్లో. నాకు బావా కొద్దిగా ఆగు బావా, ఇక్కడ థైరాయిడ్కి ఆపరేషన్ చేసుకున్నదండి. ఇంత పెద్ద గడ్డ ఉంది గొంతులో, ముదిరిపోయింది బాగా. మందులు పనిచేయవు, ఆపరేషన్ చేసి చేయాలని చెప్పారు. చేపించుకున్నది అడిపోయిన రామయ్య హాస్పిటల్లో చేపించుకున్నది బెంగళూరులో. 2 రోజులు ఉన్న అక్కడనే. వీడియో పెట్టలేదు అందుకని ఇప్పుడు ఆదివారం వచ్చింది. అయినా పర్వాలేదు. వంకాయ కూర గుత్తి వంకాయ కూర చేస్తున్నాను కదా, గుత్తి వంకాయ కూర చేస్తుండా. సరేనండి ఇంకొచ్చేయి బావా. బాగుంది పెదమ్మకు బాగుంది. మేము చాలా బేజారు చేసుకున్నాం ఎట్ట అయిద్దోనని. ఆ దేవుడి దయ వల్ల మంచిగా అయింది. హ్యాపీగా ఉంది, నొప్పి తగ్గింది, కోలుకుంటుంది. సరే అని నేను వచ్చేసిన. పోతా మళ్ళీ పోతా, రేపు పోతా మళ్ళీ. 5 రోజులు ఉండాలంటే ఇంకా హాస్పిటల్లోనే. మంచిగా ఉన్నది నాన్న. ఆపరేషన్ అయ్యి ఇప్పుడు మంచిది అయింది కదా, ఇప్పుడైతే కోలుకుంది కదా. అంతే చాలు. సరే పెదమ్మకు ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ అక్క. హాస్పిటల్లో ఉండవు, మంచిగా ఉండవా? అన్నం తిన్నవా? ఈ వీడియో పెట్టేసరికి 2 రోజులు అన్న అవుతుంది. హాయ్ అక్క. బావా కోస్తూనే ఉండడు. అవి వంకర టెంకర్లు కోసం ఫస్ట్ ఇట్ట కదా బావా. ఇట్లా కట్ చేద్దాం. కొంచెం ఎక్కువ వద్దు, కొద్దిగా కట్ చేయాలి. పుచ్చులు ఉంటాయి, జాగ్రత్తగా చూడాలా. చూడండి ఎప్పుడు ఎట్లా అనుకొని మంచిగా ఇట్లా చూసుకోవాలి లోపల దాకా. ఎక్కడన్నా కొంచెం బ్లాక్ ఉన్నా సరే దాన్ని కోసేసేయాలి. లోపల ఉంటుంది వంకాయలో ఎక్కువ పుచ్చులు ఉంటాయి. ఇప్పుడు తక్కువలే, ఇప్పుడు అంతా మందులు వేస్తా. ఇప్పుడు మందులు అయ్యి అప్పుడు బెండకాయలలో కానీ వంకాయలలో కానీ ఎన్ని పుచ్చులు ఉండేటివి. ఇప్పుడు పుచ్చులే ఉండట్లేవు, నవలాడుతున్నాయి. అంటే మందులు బాగా వేస్తున్నారు. బాగా ఉప్పు నీళ్ళలో ఎట్టేసుకోవాలి. వంకాయ గుత్తి వంకాయ అయినా కాకపోయినా మనం కోసి మరింత ఉప్పేసి ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. అప్పుడే కాంట్రెక్కకుండా ఉంటాయి. ఇదేమైంది బాబు ఇట్ట కోసి నువ్వు? సైడ్కి వెళ్ళిపోయింది. అయ్యో చక్కగా పోయాలి నిదానంగా. ఇట్ట కోస్తే ఎట్లా? కాయ వద్దయిపోయా. అట్టిసిరాతో నేనేలో లేయాలి టక్కున. పరిశీలిస్తావు కదా మళ్ళీ. నువ్వు పరిశీలించినవు కదా. చూడండి ఎట్లా ఉందా అట్లా.
వేసి నీళ్ళు వేసి చూసినావు కదా, తక్కువ నీళ్ళు వేస్తున్నాయి, గాలి పారితే కండ్రెక్కుద్ది. అట్ట కాదు బాబు, చూడండి. పాడైపోతే పడేయలే, పక్కకు కూర్చున్నావా ఒకటి వెళ్ళిపోయింది, వెళ్ళిపోద్ది నీకు. తినేసానా మూడు ఒకటి పోయి మూడైంది, మూడు పోయి నాలుగైంది. అట్లా ఉంటుంది మా ఆయన పనితనం. వంటల్లో అస్సలా జీరో, వంటల్లో. మా ఆయన ఇంతవరకు నాకు టీ పెట్టిట్లేదంటే నమ్మండి, పెట్టడం రాదు. అంత దారుణంగా ఉంటే ఎట్లా చెప్పండి? ఎప్పుడన్నా అవసరం అయింది, ఏదన్నా పోతా, ఏదన్నా అవుతుంది. టీ అని కనీసం అన్నం పచ్చడి వల్ల అయ్యొచ్చా? మీరు నాకు తెలియకుండా ఎప్పుడు చేసిండ్రా? చేసి చూడాలి కదా ఒకసారి అన్నా. నువ్వు ఉన్నావు చూడు, నేనేదో మనోళ్ళకి అందరూ చెప్పుకుంటా ఉంటే. సినిమాలో వాడు అవసరం ఉన్నప్పుడు చూపించాల్సింది అంటారు కదా, ఎవరు? ప్రభాస్. శక్తి అనేది ఎప్పుడంటే అప్పుడు చూపించేది కాదు, అవసరం వచ్చినప్పుడు చూపించాలి. ఓకే, అవసరం వచ్చినప్పుడు వండుతాడు అనమాట. వచ్చినప్పుడు వండుతాడు. సరే మరి వంకాయలకు వస్తుంటాడు చూడు, బాగానే వస్తుంటాడు. బాగానే కూర్చోండి. కత్తి దిగిందా లేదా? అబ్బో, డైలాగ్ చూసినరా? అటు చూడు బావ ఒకసారి అన్న, ఎంత చూడు బావా, మన వాళ్ళకి చూడు బావ ఒక్కసారి అన్న. వంకాయ కోసినా లేదా? నా చెప్పి నేను వస్తా. చూడండి చూడండి, మా ఆయన కన్నా నేనే బాగా వస్తా చూడండి. సూపర్. ఇది బాగా ముదురుతారు. వద్దులే, సన్నకాయ అయిపోయింది. అవును, అది 10 kg ఆశీర్వాద్ గోధుమ పిండి. మన ఇద్దరం డైటే కదా, చెప్పానా నేను ఆ సంగతి? అదే షుగర్ ఉంది. చెప్తారా ఇంకా చెప్పని, నా వాళ్ళకి నేను చెప్పుకుంటా, నీదేంది? అయిపోయింది. చూడండి, నాకు ఆరోగ్యం బాగలేదు, బాగా అలుపు వస్తుందని హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ వస్తే డాక్టర్ చెప్పిన 400 షుగర్ ఉందంట. అన్నం తినొద్దు అన్నాడు, చపాతీ తినమన్నాడు, వాకింగ్ 2 పూటలు వాకింగ్ చేయమన్నాడు. చేస్తున్నాడు, ఒక పూట చేస్తుండ. నువ్వు ఉండవు చూడు, నా బతుకు వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంత తిన్నది ఎందుకు చెప్పండి? మనం ఇంత చేసేది అంత తినటానికే, ఆ తిండే లేకుండా పోయింది నాకు. అరే నువ్వు ఉండవు చూడు, నిన్న తింటివి, నిన్న 100 grams రైస్ తింటివి, 100 గ్రాములు అన్నం తినొచ్చు అన్నము, 100 గ్రాములు అన్నం తింటివి, చపాతి తింటివి, కూర తింటివి, మళ్ళీ పీనట్స్ ఇంత తినేదాన్ని, పీనట్స్ తింటివి. ఇంత లిమిట్ తింటాను కదా, చెప్పు. ఇంత తింటా నేను, ఉండే అన్నం అంతా నేను ఒక్కదానే తింటా. అది వద్దు, అక్కడిది అదిగో అంత అంట. తిన్నావు కదా, ఎందుకా బతుకు? తిన్నా అని చెప్పు. అంత తిన్నా, అంత తినకుంటే బతకొద్దు. నేను కనీసం వీడియో తీయటం కన్నా బతకొద్దు, మిమ్మల్ని చూసుకోకపోతే మళ్ళీ వీడియో కన్నా బతుకుతా. సరేనండి, స్టవ్ కడగలుద్దాం. ఒక్క నిమిషం, ఇట్లా వేసి కదలకుండా ఉంచొద్దు, కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి వంకాయల్ని. ఏ వంకాయలన్నా సరే కోసినప్పుడు ఇక చూడండి, చెప్పినా కదా ఎరుకు, ఇట్లా నీళ్ళు దగ్గర చూపినవినా, ఇట్లా నీళ్ళు నల్లగా అవుతాయి. చూడండి ఎంత నలుపు, ఎంత బ్లాక్గా ఉండయో, అదంతా నసిమిరి అంటారు దాన్ని, అది పోవాలి. అందుకని ఒకరం మనం ఇట్లా కలుపుకోవాలా, అప్పుడు వంకాయలు వైట్గా అవుతాయి, నీళ్ళు నల్లగా అవుతాయి. ఓకే, సరే తీసేయి. ఇంకా తీసేయి, నువ్వు తీసేయిరా. కూర్చున్నప్పుడు కూడా ఈడు చూడు బాబా, తీసేయడు బావా, నువ్వు చెబుతురా వాడిని తీసి. ఏమైనా చూస్తే ఎప్పుడు చపాతీ తినటము, అరటిపండ్లు తినటము, ఇదే సరిపోద్ది దానికి. అవి లేకపోతే అస్సలు బతకనీరు. 7 అరటిపండ్లు ఉండాలా, ఆడ గింజలు ఉండాలా, శనగ గింజలు ఉండాలా, లేకపోతే అస్సలు మా ఆయన అసలు ఉండే సన్నంగానే కానీ ఎప్పుడు తింటూనే ఉంటాడు ఆయన, తెలుసునా? నువ్వు కట్ చేయి, నేను లేస్తా. సరే నేను లేస్తా, కానీ లేచేది కట్ చేయి. నువ్వు సారీరా, వాళ్ళు చూపిరా నోట్లో పెట్టుకున్నది చూపిరా.
నేనంటే సాడీలు చెప్తానంట నువ్వు వంట చేద్దురా తొందరగా. మరి కట్ చేస్తావు కదా. ఏనా కటింగ్ వంట చేద్దురామా? వంట చేస్తాను నేను లేచేది కట్ చేసేరా. లేచేదేమో. ఇంకోసారి కూకొని నేను కూరగాయలు కట్ చేయను, నేను నిలబడి అక్కడనే చేస్తాను స్టవ్ కాడ. సరేలే ఎట్లయితే చూద్దాం. అయ్యో మా అయిపోయి డాడీ కవర్ ఇచ్చిండు నీకు. మా ఆయన సాయం చేసాడు నాకు. సరే రండి. ఏం నేను అవినా ఇక్కడనే మసాలా పెట్టాలి కదా, మసాలా పట్టుకున్న మరి తర్వాత. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి రావాలి. అవును సరే మసాలా పట్టుకోవాలి మనం. సరే పద. సరేరా వచ్చేయి, అట్నే వచ్చేయాలి. మంచి సలార్ని చూడండి ఎంత బాగా ఎగినాయో. అయ్యి ఏంటి నూగులు కరెక్ట్గా ఎగుతాయి. బెల్లం మాల్ నుంచి తెచ్చుకున్నది నా కూతురు చక్కెర తిందు. మా అమ్మాయి చక్కెర తిందు కాకి నీళ్ళల్లో. బెల్లం తర్వాత మనిషికి ఒక రకం అయిపోయిందిలే మా ఇంట్లో. యాక్చువల్లీ బెల్లము చక్కెర అన్నీ ఒకటే క్యాలరీస్. ఏమో మరి అక్క చక్కెర తింది కానీ బెల్లం తింటుంది. బెల్లం ఎంత తింటుంది చూడండి ఎంత తీసుకున్నది. ఏం లేదండి మెత్తంగా మిక్సీ పట్టుకుందాం. సరే అన్నీ వేసుకున్నాం, మిక్సీ పట్టుకుందాం. ఇంకా మేక ఈ ధనియాలు కొద్దిగా గింజలు తగులుతాయి. అవి ఒక్కటే మెత్తగా మెదగాల. ఇంకొక చుట్టూ చూడండి. స్పూన్ తీసుకున్నాం. మంచి మిగిలింది. అల్లము చింతపండు దురాసము ఏడుంది? ఫ్రిడ్జ్లో ఉంది. అల్లం ఏముంటుంది, నూరు నల్ల ఫ్రిడ్జ్లోనే కదా ఉంటుంది. అది బయట పెడితే పాడైపోద్దని ఫ్రిడ్జ్లోనే పెడతాం. ఎంత మంచి స్మెల్. కమ్మట వస్తుంది. ఇప్పుడు అందులో మనము 3 ఐటెంలు వేసుకోవాలి. అందులో కింద ఉందో చూడు, కింద ఉందో పైన ఉందో. 1 స్పూను ఉప్పు, అల్లము చింతపండు చూసా. 1 స్పూన్ ఉప్పు, పసుపు ఎందుకో బాగా, 1 స్పూన్ ఉప్పు వేసినానా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూను పసుపు. అయిపోయినాయి వేసేది. కారం వద్దు, కారం వేసులే, మిరపకాయలు వేసులే, చాలు అంతేనా? అంతే. ఇది చింతపండు చూసిగా. 1 స్పూన్ 2 స్పూన్లే చూడండి. చింతపండు జ్యూసు వేయాల, చింతపండు రసం. లేకపోతే ఘాటుగా కారంగా ఒకరొకరు ఉంటుంది. 2 స్పూన్లు చాలు. మళ్ళీ ఎక్కువ పులుసు అయినా బాగుండదు. చాలు అక్కడ ఉంచు పక్కన. బండి వాటికి పెడదాం పండి. అది ఎత్తుకొని రా బావా, ఇది ఈ ప్లేట్ ఎత్తుకొని రా. రా పెట్టు, కూర్చో కూర్చో. కాదు జాపుకొని కూకో, వంగపోతే జాపుకొని కూర్చో. నేను ఒక ప్లేట్ అనుకున్నా, నేను పోయి ఈ కాయలు పక్కన పెడదాం. కొద్దిగా నీళ్ళు వడవాలి, తీసి పక్కన పెట్టుకుంటే మంచిగా దాంట్లో వాటిల్లో ఉండే నీళ్ళు ఓడుస్తాయి. ఇంకా వీటి బావా వాటికి మంచిగా తీసి
ఇట్లా తీసి పెట్టి నిండుగా ఇట్లా పెట్టి కొద్దిగా అన్ని సమానంగా వద్దు ఇట్లా ఇదిగో చూడు నేను చేసిన ఇట్లా పై దాకా ఇట్లా ఇట్లా వచ్చింది ఇట్లా తీసి ఇట్లా చాలదు ఫస్ట్ ఇట్లా తీసి ఈ పక్క పెట్టాలి పెట్టిన ఇక్కడ బాగానే తర్వాత ఇట్లా తీసి ఈ పక్క పెట్టిన అంతా బాగానే పెట్టినాం కానీ పై దాకా పెట్టలేదు ఇట్లా పెట్టి ఇట్లా అదుము ఇట్లా కొద్దిగా అదిమితే అంతా బయటకు వస్తుంది అవన్నీ గ్యాబులు అన్నీ నిండుకొని ఉండేది బయటకు వస్తే ఇట్లా తీసేయాలి అంతే అయిపోయి కొద్దిగా ఇట్లా అదుము అంతే మరి గట్టి కదా కాకు అది అంతా వచ్చేస్తుంది మామూలు కదా నువ్వే తీసేయి నీకు వచ్చా వంటలో నీ మైక్ ఆన్ చేసుకో నువ్వు మాట్లాడేదే చిన్నగా వంటలు నేర్పించేది నాకే చెప్తున్నావే నీకే కదా చెప్పాలా ఏమి రానులకే కదా చెప్పాలా కొద్దిగా ఉప్పు చూసుకుందాం ఇప్పుడు చూస్తాను ఉప్పు కొంచెం కసిమ ఉండాలి కరెక్ట్ సరిపోకూడదు ఎందుకంటే వంకాయ కూడా ఉడకాలి కదా కొంచెం కసిమ ఉండాలి కసిమే ఉంది ఎంత వేసినా 1 వేసిన ఎందుకంటే కూరకు అంతమే సరిపోవాలి కదా మనం యొక్క మసాలా చూసుకోకూడదు కదా ఏంటి బావ నాకన్నా బాగానే పెడుతున్నావు నువ్వు మరి ఏమనుకుంటున్నావు నా గురించి ఇద్దరు పోలే వంకాయ కూర లంచ్ గమగమలాడుతూ వస్తుంది ఇప్పుడే నవీన 4వ చూస్తుంటే 4వది లేదు చూడు ఒక్కటి లేకపోతే ఎంత బాధ చూడు దానికి సపోర్ట్ లేదు దీనికి సపోర్ట్ లేదు ఒక్కటి పోతే ఆ ఒక్కటి ఉంటే 3 సపోర్టు అయిపోయినాయా ఇవన్నీ అంటే ఉమ్మంటాడువా ఇదే ఓ అంతంత పెట్టినామా ఇంకెట్ట మరి మనం చూసుకోకుండా పెట్టేసాం అంతంత ఊరు పెట్టినాం ఇదంతా పై పక్కలంతా తీసి ఎందుకంత ఒక 4 కాయలకు 3 కాయలకు వచ్చి రావాలా తెగిపోయిన కాయలు ఎందుకులే వద్దా అయిపోయింది వద్దా మసాలా ఉంటే పెట్టేద్దు మసాలా చాలే మసాలా మా ఆయన కూర పెట్టిండు మొత్తం ఇంత గుబ్బలు పెట్టేసిండు సరిపోలే మసాలా ఉంటే మంచి ఈటికి కూడా పెట్టేద్దు మంచిగా తింటాక ఎంత బాగుంటాయి ఉడికి అవన్నీ తిన చూడు అవన్నీ తిను చాలు అంటున్నాడు అది అట్లా కూరలు అయితే నీళ్ళు తినేయాల బయట పెట్టకూడదు అదేంటి బాబు ఇంకోటి ఉంది ఏంటి ఈ 2 ఉన్నాయి ఇంకా ఓ అవి బాగా తిరిగినాయి నాతోటి అట్ట ఊరేగుతుండ్రో ఏమో పాపం వీళ్ళు నువ్వే మాతో ఊరేగినట్టు మాట్లాడుతుంటే మళ్ళీ పైగా అందరినీ అంటుంటావు నువ్వే మళ్ళీ అమ్మని అంటుంటావు అయ్యో డాడీ లేసి చూపెట్టినవారా చూపెట్టలేదు అవునా ఎట్లా లేచిండు ఏమో అవునా ఒర్రే లేదు బావా ఒకసారి లేచి కూకొని చూపెట్టు బావా అట్నే లేస్తా సిగ్గు అవుతుందట నేను బాగానే లేస్తాయి నో ప్రాబ్లం అంతే నువ్వు లావు మనుషులు అంత మాత్రం కొంచెం అట్లా లేరా చెప్పండి టంగు లేసుకోకుంటారా లేదు కదా కొంచెము అంతే అయిపోయి మా వరుదుడు దాన్ని కూడా చూపిస్తున్నాడు అందరికీ రండి చేస్తున్నాం ఇప్పుడు దాకానే పని ఇంకా ఈజీ అంతా
కళాయి కడిగి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటా. ఆ నీళ్ళు కాగాల, నీళ్ళు వెనకాల. ఏమనాలి నవీన? నీళ్ళు వెనకాల. ఇదెందుకు? గెంటి పెట్టుకోవటానికి. నువ్వు పెట్టుకుంటావా బెల్లం? ఏమన్నా పెట్టుకో మరి, లేకుండా ఉండయా? నేను గెంటి కింద పెట్టను కదా. పట్టుకుంటా. సరేనండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎప్పుడు వేసే కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. దీని పేరు గుత్తి వంకాయ. ఇక్కడ నూనె వంకాయ అంటారు, ఎన్నె బెదినేకాయ. కన్నడలో ఎన్నె బెదినేకాయ ఇదే. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎన్న జాస్తే ఆకాల ఎన్న. హాయ్ కన్నడ వాళ్ళందరికీ హాయ్, కర్ణాటక అందరికీ హాయ్. ఈరోజు ಇವತ್ತು ఎన్నె బెదినకాయ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఎన్నె బెదినకాయ సూపర్గా ఉంటుంది. ఇది సూపర్గా ఇది సూపర్గా ఇರುತ್ತೆ. పలావ్లేకి, బగార్లేకి, వైట్ రైస్లేకి, చపాతీకి, దోశకి, ఏమంటారు ఎల్లాకి సూపర్గా ఇరుతుంది. సరేనండి, ఆయిల్ వేసిన. ఇప్పుడు 2 ఐటెంలు వేసుకుందాం, 3 ఐటెంలు వేసుకుందాం మీటర్లో. ఫస్ట్ మనము ఏం వేస్తాము? ఆవాలు. 1 స్పూన్ ఆవాలు. అవి చిటపట అంటుంటే కొంచెం ఆగాల, అవన్నీ ఇవ్వాల. చెమట వస్తుంది. 3 నెలలు నేను కొద్దిగా డైట్ చేస్తా, బాగా చెప్తాను. కొద్దిగా నేను తినకుండా ఉండి ఏదో వీడియోలో కొద్దిగా తిని 3 నెలలు మంచిగా డైట్ చేస్తా. షుగర్ అంతా తగ్గించుకుంటా. తర్వాత మంచిగా హ్యాపీగా అందరం మంచిగా తిందాం. సరేనా? 1 స్పూను జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు కడిగి పెట్టుకున్నా. చాలు, అది ఏగుద్ది, తర్వాత ఏగుద్ది. ఇప్పుడు మనం వంకాయలు ముందు పెద్దవి. ఫస్ట్ పెద్దగా ఉండేవి మధ్య సెంటర్లో పెట్టుకోవాలి. ఏదైనా సరే, ఏ ముక్కన సరే పెద్దగా ఉండేది సెంటర్లో అడుగున అట్లా పెట్టుకోవాలి. చిన్నగా ఉండేవి పక్కన. పెట్టుకున్నామా? ఇప్పుడు మనం చక్కగా మూతేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడేం తిప్పొద్దు, అట్లనే మగ్గనిద్దాం. చూడండి, మూతేస్తుందా? సిమ్లోనే మగ్గనియాలి. పెట్టున్నా ఆ సిమ్లోనే ఉంది, సిమ్లోనే మగ్గనియాలి. 10 మినిట్స్ ఆగినాక వద్దాం. ఐదు నిమిషాలు మగ్గింది. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే మనం తిప్పేసుకుందాం. మంచిగా ఆవిరికి బాగా మగ్గుద్ది. తర్వాత ఒక్క చారడు నీళ్ళు చిలకరిద్దాం. చూడండి, మంచిగా ఎగుతుంది. ఇప్పుడు మనం తిప్పేసుకుందాం ఒక్కొక్కటి.
బాగా ఉడికింది ఆ పక్క. అది మాడలే వంకాయ అట్లా. ఇదేమో ఈ పక్క సెగ వచ్చింది, ఆ పక్క ఉడుకుతుంది. బ్లాక్ వంకాయ కదా. ఇక ముక్కలు కూడా వేసుకున్నా, మిగిలిన ముక్కలు కూడా వేసుకున్నా, అదే ఉడుకుద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక శారడు నీళ్ళు చిలకరించుకుందాం. శారడు చాలు, ఎక్కువ వద్దు. ఆ నీళ్ళతోటే మంచిగా ఉడుకుద్ది, ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. సరే మళ్ళీ వద్దామండి ఇంకో 10 minutesకి. సరే రండి, కూర ఎక్కడ దాకా అయిందో చూసుకుందాం రండి. సూపర్గా అయింది చూడండి. ఏమైనా మాడిందా? ఏం మాడలే, బాగుంది. ఎందుకంటే మందమైన కళాయి, మాడదు. ఉడికిందండి, సూపర్ ఉడికింది. మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అన్నీ పడి ఉంటాయి కదా, బాగానే ఉంటుంది. కానీ వేసుకుందాం కొద్దిగా, ఈ కాలం వల్లం కదా, కొత్తిమీర అంతా అవైలబుల్లో ఉంటుంది కదా. లైట్గా కడగలు పెట్టుకున్నాం. అయింది, సూపర్గా అయింది కూర. మెత్తగా ఉడికిపోయింది, అయిపోయింది. దించుదాం, మూతేస్తుంటా, ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ అయింది గుత్తి వంకాయ కూర. సర్వ్ చేద్దామా? సరేనండి, సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఓహో, ఈ గుద్దుతో చాలు, ఒక అన్నం తినేసేయచ్చు. దాంట్లో తర్వాత అన్నం వేసి ఉడుచుకుంటాం, అట్ట పోగొట్టము. గుత్తి వంకాయ కూర రెడీ. భోజనం చేద్దాం పండి. కూర భలే భలే రంగు కనపడుతుందరు. అదే నిజంగా స్మెల్ కూడా భలే ఉంది. చాలా బాగుంది. అయిందా బాలం కన్నమ్మ? అయింది బావ, పెట్టా వస్తుంటాం కూడా రెడీ. వైట్ రైస్ రెడీ. గుత్తెంకాయ కూర అట్నే ఉంది. గుత్తెంకాయ కూర అక్కడ లైట్ ఆఫ్ చేయను. ఏంటి బావా? గుత్తెంకాయ కూర గుమగుమలాడిపోతుంది. అవునవును, స్మెల్. దాంట్లో కూడా గెంటి తెస్తా ఉండు. సరేనండి, భోజనం పెడతాం. మా ఆయనకి భోజనం పెడతాను. పాపం ఎప్పటి నుంచో ఆకలి ఆకలి అంటున్నాడు. ఆకలి ఆకలి ఆకలి. మరి ఎంత అయింది చూడు టైము. నువ్వు చపాతీలు తిన్నావు కదా. చపాతీలు ఏం మూలక్క బ్రో? అవునా? చూడండి, ఒక వంకాయ హైమావతి అంతా అన్నం రెడీ రా. గ్రేవీ, మళ్ళీ ఒక వంకాయ. తిను బావా, మళ్ళీ వేస్తాను. 3 వంకాయలు గ్రేవీ. వా, సూపర్ అంటే సూపర్. నేను చెప్పలే, అసలు సీసలైన గుత్తి వంకాయ అంటే ఇది ఇట్లా చేసుకుంటారు. కొంతమంది నీళ్ళు పోసి గుజ్జు గుజ్జుగా చేసుకుంటారు, కానీ అట్లా కాదు. అసలైన పద్ధతి అయితే ఇది. ఎట్లా తెలుసు, నాకు గుమ్మట్లాడిపోతుంది. కొద్దిగా 6 నెలలే బావా, ఏం టెన్షన్ లేదు. అంతలోకి అమ్మి పెడతా ఉండు. అమ్మి పెట్టి తింటుంది అక్కడే. పాపం లేట్ అయింది. బిడ్డ అట్నే చూస్తూ ఉంది, అయిందాక చూస్తూనే ఉంటుంది. అబ్బా చల్లరా నాని, స్పీడ్ ఆరిపోద్దని అన్నం ఆరుద్దని వేసి పెట్టాడు. పట్టుకోవా, అది పట్టుకో.
ఒకటి వేద్దాం, బాగా తింటుంది. సాయంత్రం మళ్ళీ ఏదైనా చేసుకుందాంలే. ఇచ్చొస్తా, ఓకే. మా పాపకి ఇచ్చొస్తా. సరే బావా, గుత్తి వంకాయ కూర చేసిన ఎట్లుందో తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు బావా. సరే. వంకాయలు తిని చూడు, అన్నీ సరిపోయినాయా లేదా, ఇంకేమన్నా పడతాయా. టేస్ట్ చెప్తా. వంకాయలు తిను. టేస్ట్ అదిరిపోయింది బాలా. వంకాయ కూడా టేస్ట్ తిని బాగుంది. చెప్పు. మంచిగా ఉంది. గుమ్మట్లాడిపోతుంటే ఇల్లంతా గమగమలాడుతుంటే ఎప్పుడెప్పుడు తినాలమ్మా అని. అది కొంచెం కాలుతుంది, పంటలు పెట్టుకుని సరే కాలుతుందంట. చాలా బాగుంది టేస్ట్. ఎట్లుంది బావా? సూపరా? టేస్ట్ బాగుంది. సరే నేను కూడా పెట్టుకుంటాను అవి నాకు కొంచెం. అసలు గుజ్జు కూడా అవసరం లేదు, లోపల ఉండే గుజ్జే చాలు. 2 పల్లెలు అన్నం తినొచ్చు ఆ లోపల ఉండే గుజ్జుతోటి. ఇక్కడ కూర్చుంటే అక్కడ ఇరుకైందయ్యా. కరివేపాకు ఏగి భలే ఉంది, బాగుందంట ఆయనకు. కరపగట్టి గట్టిగా కాదు, గట్టిగా ఎగింది, భలే ఉంది. ఎంత బాగుందో, సూపర్గా ఉంది. మస్తు ఉడికింది, మెత్తగా, చాలా రుచిగా ఉంది. బాగా కమ్మగా ఉంది, సూపర్గా ఉంది. గుత్తి వంకాయ కూర అంటే, అసలు చేసిన గుత్తి వంకాయ కూర అంటే ఇది ఉండాల. చూస్తేనే ఎట్లుంది, తింటే ఎట్లుందో తెలుసునా. బా చాలా బాగుంది నిజంగా. చూడండి ఎట్లా ఊడిపోతుంది. సూపర్. టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది అంటున్నా గుత్తి వంకాయ కూర. సరే మమ్మీ, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా.
మమ్మీ వంకాయ కూర టేస్ట్ మాత్రము, వంకాయ కూర కాదు సారీ, గుత్తొంకాయ కూర టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మెయిన్ ఇంత టేస్టు మసాలా వల్ల వచ్చింది మమ్మీ. వంకాయ సాధారణ కూరే బాగుంటుంది, వంకాయలు నాకు ఇష్టమే. దాని తగ్గట్టుగా మసాలా ఎట్లుందంటే ఒకలాంటి అదే పల్లీల పొడి, నువ్వుల పొడి ఆ రకంగా. నువ్వులు పల్లీలు అన్నీ వేసినావు కదా. కరివేపాకు చూడట మంచిగా వేగింది. డైరెక్ట్ తినేయచ్చు కరివేపాకు. మసాలా టేస్ట్ చాలా బాగుంది మమ్మీ, అదిరిపోయింది. మసాలా వంకాయ అది. నిజం దీని ముందు చికెన్ మటన్ కూడా తక్కువే మమ్మీ, టేస్ట్ మాత్రం అంత బాగుంది. టేస్ట్ సూపర్ మమ్మీ, చాలా బాగుంది. గుత్తొంకాయ కూర టేస్ట్ చాలా బాగుంది. ఇట్నే చేయి నెక్స్ట్ టైం కూడా. మసాలా బాగా కుదిరింది. అవును, మంచిగా కుదిరింది. ఇంతకుముందు చేసినా కానీ అప్పుడు కూడా ఇంత మంచి టేస్ట్ రాలేదమ్మా. అవునా, ఓకే. అది మసాలా వంకాయ, ఇది గుత్తొంకాయ. ఓకే, చాలా బాగుంది మమ్మీ. సరే మీరందరూ బాగా చెప్పండి. ఇంకా బాయ్. గుత్తొంకాయ చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా చేసుకొని తినండి మంచిగా ఇట్నే. సరేనండి, నేను చేసిన గుత్తొంకాయ కూర మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? టాటా, బాయ్ బాయ్.